ఏం కొంపలు మునిగిపోలేదు. ఈ లైఫ్ అనే 80 ఇయర్స్ 70 ఇయర్స్ ఉంటది కదా, రెంట్కి వచ్చినాం, ఎట్లయినా చచ్చిపోతాం, ఏం చేసినా చచ్చిపోతాం. అండ్ మా తమ్ముడు ఒక బ్యూటిఫుల్ కొటేషన్ రాసిండు, ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారంట. ఏమున్నోడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఏమున్నోడు, ఏఐఎం ఏమున్నోడు, ఏం లేనోడు తెలుగు ఏం లేనోడు, ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారంట. నిజమే కదా, బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ కదా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఎన్ని చేసినా ఏం చేసినా అల్టిమేట్ గా లైఫ్ అయితే ఎండ్ అవుతుంది. సో బతికినన్ని రోజులు చచ్చిపోతూ బతకడం కంటే ఒక్క మూమెంట్ బతకడం ఇంపార్టెంట్ కదా. జాబ్ రాకపోయినా ఏం రాకపోయినా ఏం కూడా కాదు, నేను చెప్తున్నా కదా, రిలాక్స్ గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఏదో ఒక టైంలో సక్సెస్ వస్తుంది. నీకు 20 వచ్చినాయా, 30 వచ్చినాయా, 40 వచ్చినాయా, మర్చిపో. 40 ఇయర్స్ కి జీవితం అయిపోతలేదు, 80 ఇయర్స్ వరకు బతుకుతావు. ఏమి లేట్ కాలేదు, దానికోసం మైండ్ అంతా ఖరాబ్ చేసుకో. ఏం కొంపలు మునిగిపోలేదు. ఈ లైఫ్ అనే 80 ఇయర్స్ 70 ఇయర్స్ ఉంటది కదా, రెంట్కి వచ్చినాం, ఎట్లయినా చచ్చిపోతాం, ఏం చేసినా చచ్చిపోతాం. అండ్ మా తమ్ముడు ఒక బ్యూటిఫుల్ కొటేషన్ రాసిండు, ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారంట. ఏమున్నోడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఏమున్నోడు, ఏఐఎం ఏమున్నోడు, ఏం లేనోడు తెలుగు ఏం లేనోడు, ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారంట. నిజమే కదా, బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ కదా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఎన్ని చేసినా ఏం చేసినా అల్టిమేట్ గా లైఫ్ అయితే ఎండ్ అవుతుంది. సో బతికినన్ని రోజులు చచ్చిపోతూ బతకడం కంటే